హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను గోంగూర, కొత్తిమీర కాంబినేషన్‌లో నిల్వ పచ్చడి అయితే చూపించబోతున్నాను. ఈ రెండిటి కాంబినేషన్‌లో నిల్వ పచ్చడి ఏంటనుకుంటారు? చాలా బాగుంటదండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. నేనే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగుంది. అసలు బాగా వస్తదా లేదా అనుకున్నా. అసలు పుల్ల పుల్లగా, కమ్మ కమ్మగా ఎంత బాగుందంటే ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ముందు ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. గోంగూరను, కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ గాలి కింద అయితే ఆరబెట్టేసుకోవాలి అలాగా. అది బాగా డ్రై అయిపోవాలన్నమాట. చెమ్మ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కదా! మళ్ళీ పాడయ్యే అవకాశం ఉంటది. అలా డ్రై చేసేసుకున్న తర్వాత అలాగే పండుమిర్చి మీరు పండుమిరపకాయలు అయితే వాటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని పెట్టేసుకోండి. నేను ఎండుమిర్చి, పండుమిరపకాయలు 2 కూడా తీసుకున్నా కొన్ని కొన్ని. తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ వేసుకోకూడదు. మెంతులు, ఆవాలు, జీలకర్ర, నువ్వులు ఇవన్నీ వేసుకొని అయితే డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. అలా చేసేసుకున్న వాటిని మిక్సీ జార్‌లోకి తీసేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను చల్లారే వరకు. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసేసుకొని వేయించేసుకోవాలి. ఈలోగా ఎండుమిర్చి ఎగుతా ఉంటాయి. ముందు డ్రై చేసుకున్నాం కదండీ! వాటినైతే పౌడర్ కింద చేసేసుకోవాలి. అలా పౌడర్‌గా పట్టించేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత ఇది మిక్సీ జార్‌లో వేసేసుకోవడమే. వేసేసుకొని అందులోనే తగినంత ఉప్పు, పసుపు అలాగే వెల్లుల్లి వేసుకోవాలండి. పచ్చి వెల్లుల్లి వేసుకోవడం వల్ల పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటది. ఏ పచ్చడిలో అయినా సరే ట్రై చేయండి. పచ్చి వెల్లుల్లిపాయ చాలా బాగుంటుందన్నమాట. నేనైతే పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు ఒక 2 అయితే వేసేసుకున్నాను. అవన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఒకవేళ నలగకపోతే ఇప్పుడు హాట్ వాటర్ అయితే వేసుకోవచ్చండి. చన్నీళ్ళు అయితే వేసుకోకూడదండి పచ్చడి, ఎందుకంటే పాడయ్యే అవకాశం ఉంది నిలవ పచ్చడి కాబట్టి. కావాలంటే వేడి నీళ్ళు కొద్దిగా మీకు నలగకపోతే వేడి నీళ్ళు వేసుకోండి. వేసుకొని అలా మిక్సీ పట్టుకొని పక్కకు ఉంచుకోండి. తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర అయితే వేసుకొని వేయించుకోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా వేసేసుకొని 2 కలిపి అయితే వేయించేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను. అది పుల్లగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా చింతపండు అయితే తీసుకుని బాగా వేయించేసుకున్న 2 కూడా అలా బాగా మెత్తగా స్మాష్ అయిపోవాలన్నమాట. చూడండి ఆ విధంగా అయితే ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా! అందులోకి అయితే పచ్చడిని వేసేసుకోవాలి. ఇప్పుడు కూడా కొంచెం నలగడానికి ఇబ్బందిగానే ఉంటుందండి. అందులో కూడా ఇప్పుడు హాట్ వాటర్ అయితే వేసుకొని కొంచెం మిక్సీ పట్టేసుకోవడమే. తర్వాత కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నేను తర్వాత కూడా వేసాను ఆయిల్. ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఇందులో తాలింపు ఇంకా మినపప్పు, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేగిన తర్వాత మనం పచ్చడి మిక్సీ పట్టుకున్నాక ఆ పచ్చడి తీసుకుని ఇందులో వేసుకోవాలి. ఈ పచ్చడిని మనం కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఆ నీళ్ళన్నీ మొత్తం ఇంకిపోయేలాగా ఆ పచ్చడి మొత్తం డ్రై అయిపోవాలి. అందులో ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోవాలండి. ఆ విధంగా సెపరేట్ అయిపోయి ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. అప్పుడు దాకా తిప్పుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ అలా అని చెప్పేసి మూత పెట్టి అయితే ఉంచకూడదండి, మాడిపోద్ది. అలా తిప్పిన తర్వాత మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుందండి. అలా వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఉల్లిపాయ నంజుకు తింటే అదిరిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. ఇంక మా పిల్లలకి కూడా అసలు పచ్చడి అనేది వదిలిపెట్టట్లేదు. అంత బాగా నచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే. నేను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.